హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వరల్డ్. థంబ్నెయిల్ చూసారు కదా. ఇక్కడ నేను పీటర్ పాన్ కాలర్ బ్లౌజు కటింగ్ చేస్తున్నాను. అలాగే బ్యాక్ వచ్చేసి డీప్ వీనెక్ వస్తుంది. ఇక్కడ నేను మొత్తంగా లైనింగ్ని వాటర్లో వేసి సింక్ చేసుకున్నాను. కింది వైపు ఇక్కడ క్రాస్గా ఉంది కాబట్టి ఇలా ఒక లైన్ గీసుకొని స్ట్రైట్ చేసుకుంటున్నాను. మొత్తంగా బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్. అలాగే 1 ఇంచు ఖర్చు కలుపుకొని మొత్తంగా 16 ఇంచెస్. నేను ముందుగా ఇక్కడ కింది వైపు ఒక హాఫ్ ఇంచ్ గీసాను కదా మార్కింగ్. అలాగే పైవైపు కూడా మొత్తంగా లెంత్ కలుపుకొని 16 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని, ఇంకా షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్. నేను 7.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే చంక డౌన్ వచ్చేసి కూడా నేను 7.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. కింది వైపు కూడా ఒక లైన్ గీసుకొని మొత్తంగా ఇలా బాక్స్లా గీసుకున్నాను. ఇప్పుడు మనకు నడుము వచ్చేసి 34 ఇంచెస్. నేను ఇక్కడ 8.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 1 ఇంచు ఖర్చుకి, 1 ఇంచు బ్యాక్ సైడ్ ప్లీట్స్కి. అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి నేను ఇక్కడ 38 ఇంచెస్ 9.5 ఇంచ్కి మార్కింగ్ చేస్తున్నాను. అలాగే 2 ఇంచెస్ ఖర్చుకి కింద నడుము దగ్గర మొత్తంగా ఇలా లైన్ అనేది గీసుకోవాలి. అలాగే చంక దగ్గర ఒక క్రాస్ లైన్ గీసుకొని ఇలా చంక రౌండ్ అనేది షేప్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ నేను షోల్డర్ కోసము 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. 1 ఇంచు అటు ఇటు ఖర్చు పోను హాఫ్ ఇంచు 2 ఇంచెస్ వస్తుంది షోల్డర్. అలాగే ఇక్కడ నెక్ డౌన్ కోసం 3.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇలా ఒక బాక్స్ లాగా చేసుకొని ఒక షేప్ అనేది ఇవ్వాలి. బోట్ నెక్ షేప్ అనేది. ఇది బోట్ నెక్ షేప్లో పీటర్ పాన్ కాలర్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ షోల్డర్ పైన కూడా ఇలా నెక్ నుండి షోల్డర్ పైకి ఇట్లా డౌన్ అనేది ఇవ్వాలి హాఫ్ ఇంచుకి. అలాగే ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ కోసం నేను కింది నుండి 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకున్నాను. అలాగే షోల్డర్ పై నుండి కిందికి బస్ట్ పాయింట్ కోసం నేను 10.5 ఇంచ్కి మార్కింగ్ చేస్తున్నాను. ఇది 15 ఇంచెస్ లెంత్ ఉంది కాబట్టి. అలాగే కింది నుండి మళ్ళీ 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా 2 ప్లస్గా వచ్చే దగ్గర నుండి ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది గీయాలి ఇలా చూపిస్తున్న విధంగా. తర్వాత ఇక్కడ కింది నుండి 2 ఇంచెస్కి ఒక మార్కింగ్, మళ్ళీ అలాగే పొడవులో 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని మొత్తంగా ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది మార్కింగ్ చేయాలి. ఇలా చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా షేప్ కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వరల్డ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లే నా వీడియోస్ మరికొందరికి రీచ్ అవుతాయి. ఇక్కడ చంక దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచు లోతు కోసం నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర 1 ఇంచు, అలాగే నడుము దగ్గర ఒక 1.5 ఇంచుకి ఇలా ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. మనకు ప్రిన్సెస్ కట్ షేప్లో కొంచెం క్లాత్ పోతుంది కాబట్టి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అప్పుడే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ప్రిన్సెస్ కట్ షేపు. అలాగే బ్యాక్ హుక్స్ కాబట్టి ఇక్కడ ఫ్రంట్ జాయింట్ ఉంటుంది కాబట్టి నేను జాయింట్ క్లాత్ సైడ్ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్తోనే మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. నేను నెక్ అలాగే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది కట్ చేయడం లేదు, ఓన్లీ మార్కింగ్ వేసాను. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాను. చూసారు కదా, మొత్తంగా మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయ్యింది. ఈ ఫ్రంట్ పార్ట్నే మళ్ళీ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఇలా వేసుకోవాలి. ఇంకా దీని చుట్టూ మనం మార్కింగ్ వేసుకోవాలి కరెక్ట్గా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వరల్డ్. మొత్తంగా ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ కోసం అని ఇక్కడ ఎక్స్ట్రా పెట్టాం కదా 1 ఇంచు 1.5 ఇంచు లెంత్తోని, అది మాత్రం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మిగతా అంతా మనం చుట్టూ మార్కింగ్ అనేది వేసుకోవాలి. నెక్ దగ్గర మనం ఎంతైతే తీసుకున్నామో అక్కడ ఒక మార్కింగ్, కట్స్ పెట్టుకున్నాం కదా అక్కడ. అలాగే చంక దగ్గర చూసారు కదా, మొత్తంగా బ్యాక్ పార్ట్కి వేసాం కదా. ఇప్పుడు నెక్ కోసం ఆల్రెడీ మనం 4.5 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా. అలాగే కింద నుండి నేను 5 ఇంచెస్కి పెడుతున్నాను. మొత్తంగా ఖర్చు పోను నాకు 4 ఇంచెస్ వస్తుంది.
అలాగే పైనుండి కిందికి ఇలా క్రాస్గా మార్కింగ్ చేస్తున్నాను. వీ షేప్ అని చెప్పాను కదా, వీ షేప్ కూడా ఇక్కడ దగ్గరగా వస్తుంది కాబట్టి నేను కొంచెం ఇలా లైట్గా రౌండ్ షేప్ లాగా ఇస్తున్నాను. అప్పుడు వీ షేప్ అనేది కొంచెం ఓపెన్గా బాగా వస్తుంది. అలాగే ఇక్కడ హుక్ పట్టి కాజాపట్టి కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. ఇంక ఇక్కడ నడుము దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా గీయాలి. అప్పుడే మనకు బ్యాక్ సైడ్ అనేది షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. షోల్డర్ పైన కూడా ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా గీసుకోవాలి. మొత్తంగా ఇంకా బ్యాక్ పార్ట్ మార్కింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేస్తామో దాని పక్క నుండి కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్లో కూడా వీ నెక్ వచ్చి పైపింగ్ వచ్చి బో లాగా వస్తుంది. మనం డోరీస్ పెట్టుకోకుండా బో లాగా పెట్టుకోవాలి. బో అనేది కింది వైపు హుక్ పట్టి దగ్గర రాదు, షోల్డర్ దగ్గర మనం డోరీస్ కట్టుకోకుండా బో అనేది వస్తుంది. మొత్తంగా పైపింగ్తో స్టిచ్ చేయాలి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ప్లీట్స్ కోసం ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేయాలి. ఈ పార్ట్ని చూసారు కదా, ఇక్కడ ఉప్పట్టికి వదిలిన దగ్గర 1/2 ఇంచ్ నుండి మొత్తంగా ఖర్చు వరకు ఎంత ఫోల్డ్ చేస్తే మనకి ఎంతైతే వస్తుందో అంతకు మిడిల్గా టేప్ని ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక లైన్ అనేది గీసుకోవాలి, స్ట్రైట్ లైన్ మిడిల్లోకి. అటొక 1/2 ఇంచ్ ఇటొక 1/2 ఇంచ్ గీస్తూ ఇలా షేప్ ఇవ్వాలి. 4 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్టు ప్రిన్సెస్ కట్టు అలాగే పీటర్ పాన్ కాలర్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా క్యాన్వాస్ పేపర్ అనేది తీసుకున్నాను. క్యాన్వాస్ పేపర్ కూడా డబుల్ ఫోల్డ్లో ఉంది. ఇది వేయడం వల్ల నెక్ దగ్గర అనేది స్టిఫ్నెస్ అనేది వస్తుంది. చూసారు కదా, నేను డబుల్ ఫోల్డింగ్లో పెట్టుకొని ఈ ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకున్నాను డైరెక్ట్గా. ఇంకా నెక్ షేప్ అనేది కట్ చేస్తున్నాను. కొంచెం పైవైపు ఎక్కువగానే పెట్టుకున్నాను. ఇలా చిన్న కట్ అనేది పెట్టుకోవాలి. మనం కాలర్ జాయిన్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది మిడిల్ నుండి జాయిన్ చేస్తే. ఇంకా నేను ఇప్పుడు ఈ పేపర్కి కింద నెక్ వైపు కింద డౌన్కి నేను ఒక 3 ఇంచెస్కి మార్కింగ్ చేశాను. అలాగే ఇక్కడ షోల్డర్ వైపు ఒక 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసి మొత్తంగా ఇలా బాక్స్లా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ నెక్కి కింది షేప్ అనేది ఇవ్వాలి. కింది మనకు పీటర్ పాన్ కాలర్ ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ షేప్ని ఇక్కడ కింది నుండి ఇలా డ్రా చేస్తున్నాను. నెక్ దగ్గర కరెక్ట్గా నెక్ దగ్గర మాత్రం ఒక 1/2 ఇంచ్ వదులుతూ 1 ఇంచ్ అయినా 3/4 ఇంచ్ అని అట్లా వదులుతూ అక్కడ నుండి షేప్ అనేది ఇవ్వాలి. మనం పైపింగ్ వేసి స్టిచ్ చేసినప్పుడు అది మనకు కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది. 2 పార్ట్స్గా డివైడ్ చేయకుండా డైరెక్ట్ ఒక సింగిల్ లేయర్తోనే మనం మొత్తంగా పైపింగ్ వేసి స్టిచ్ చేసుకోవాలి. ఇది చూసారు కదా, నేను ఒక 3/4 ఇంచ్ అంతా కట్ చేశాను. 3/4 ఇంచ్ లేదంటే 1 ఇంచ్ అయినా కట్ చేసుకోవచ్చు. ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడు మనకి ఇంకా బ్యాక్ పార్ట్ అయిపోయింది కాబట్టి అలాగే ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇస్తున్నాను. కట్ చేసుకోవాలి. లాస్ట్ డేస్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని బేస్ చేస్తే కట్ చేసుకోవాలి. మొత్తంగా షేప్ అనేది ఇలా కట్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసాం కదా మనము, ఇక్కడ మనం బస్ట్ పాయింట్ కోసం మార్కింగ్ చేసాం కదా, అక్కడ చిన్న కట్ అనేది ఇస్తున్నాను. మనం షేప్తో అటాచ్ చేసేటప్పుడు ఇవి అనేది కలవాలి. అప్పుడే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, మొత్తంగా షేప్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇంకా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుందాము. మొత్తంగా ఇక్కడ బ్లౌజ్ పీస్కి అనేది పెద్ద బార్డర్ వచ్చింది. పెద్ద బార్డర్తోని కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ స్టిచ్ చేయాలి. నేను ఇక్కడ హ్యాండ్స్ అనేది అస్సలు చూపించట్లేదు, ఓన్లీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను. హ్యాండ్స్ కోసం ఇంకొక కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో చేస్తాను. ఇక్కడ ముందుగా నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఈ కింది వైపు వచ్చిన చిన్న బార్డర్తోనే మనం పీటర్ పాన్ కాలర్ కట్ చేసుకోవాలి, జాయింట్స్ వేసుకొని. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా ముందుగా మనం వేసి చూసుకోవాలి, మనకు క్లాత్ అడ్జస్ట్ అవుతుందా ఎలా అనేది వేసి చూసుకొని తర్వాత కట్ చేసుకోవాలి. ముందు అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ అనేది.
ఇలా మొత్తంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని మొత్తంగా ఇక్కడ నేను బార్డర్ అనేది వదిలేస్తూ కటింగ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ అంతా క్లాత్ని ఖర్చు కొంచెం ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోవాలి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్తో జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ చిన్న బార్డర్నే మనం నెక్కి జాయిన్ చేసుకొని పిటపాన కాలర్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వరల్డ్. అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. మనకి ఇక్కడ బ్యాక్ ఓపెన్ వస్తుంది కాబట్టి ఓపెన్ లాగానే కట్ చేసుకోవచ్చు, ఓపెన్స్ ఉన్న వైపు. ఇక్కడ హ్యాండ్స్ కూడా నేను కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ స్టిచ్ చేస్తాను. అది కూడా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, చూడండి. ఒకేసారి అన్నీ కలిపి అప్లోడ్ చేస్తే కూడా లెంత్ ఎక్కువైపోతుంది, మీకు కూడా చూడడానికి బోర్ కొడుతుంది. అందుకే కొంచెం షార్ట్గా అప్లోడ్ చేయడానికి చూస్తున్నాను. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది. అలాగే మనం ఇక్కడ ఈ కాలర్ కోసం మాత్రం ఈ చిన్న బార్డర్నే మనం అడ్జస్ట్ చేయాలి. చూసారు కదా, ఇది చిన్న బార్డర్ని ఇలా డబల్ ఫోల్డ్లో మనం జాయింటింగ్ చేసుకుంటే మనకు కొంచెం వెడల్పు ఎక్కువ అవుతుంది కదా. ఈ వెడల్పు పైన మనం కట్ చేసిన క్యాన్వాస్ స్ట్రిప్ని పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి లైనింగ్ వేస్తూ. మీరు కటింగ్ వీడియో కూడా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఇలా జాయింట్ వేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇలా మొత్తంగా మనం జాయింట్ వేసుకున్న తర్వాత ఇది అటాచ్ చేసుకోవాలి. ఇంకా లైనింగ్ కూడా అటాచ్ చేసుకోవాలి, చుట్టూ పైపింగ్ అనేది కూడా వేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.